నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ఈ సీజన్ చాలా మంచి స్టార్ట్ లభించింది. 2-2 గెలిచారు వాళ్ళు. క్రేజీ స్టార్ట్ వాళ్ళకి ఈ సీజన్కి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ లక్నో వాళ్ళ టీం చూస్తే అంతంత మాత్రంగానే కనబడుతుంది. 2 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచారు వాళ్ళు. సో మొత్తంగా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లక్నో వాళ్ళు చేసిన తప్పులేంటి, పంజాబ్ వాళ్ళు అంత మంచిగా ఏం చేశారో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి మంచి అవుట్పుట్ ఇవ్వాలని. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో మ్యాచ్లోకి వెళ్ళిపోతే మనం పంజాబ్ కింగ్స్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫర్ ఎ సింపుల్ రీజన్, వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ పిచ్ ఎలా ఉందో కూడా ముందు తెలుసుకుందామని ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. సో వాళ్ళకి అది చాలా మంచిదైంది, ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ వచ్చి మార్ష్ వికెట్ తీయడం. ఇన్ ఫామ్లో ఉన్నాడు మార్ష్ ఈ సీజన్లో. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో 2 50లు కొట్టాడు మార్ష్. సో లక్నో వాళ్ళ బ్యాటింగ్లో మెయిన్ పిల్లర్ మార్ష్ అయ్యాడు ఈ సీజన్. ఆ మెయిన్ పిల్లర్గా ఉన్న మార్ష్నే హర్షదీప్ అవుట్ చేయడం చాలా మంచి స్టార్ట్ లభించింది. దాని తర్వాత మర్క్రమ్ అండ్ రిషబ్ పంత్ స్కోర్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పవర్ ప్లేలో కొన్ని రన్స్ కొడదామని ప్రయత్నం చేశారు, కానీ ఫెర్గుసన్ వచ్చి మర్క్రమ్ వికెట్ తీయడం, దాని తర్వాత వెంటనే రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోవడం, పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఒక బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. పూరన్ కూడా స్టార్టింగ్లో వచ్చి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, కొంచెం స్లోగా తీసుకెళ్దాం అనుకున్నాడు. సో పూరన్ కూడా కొంచెం స్లోగా ఆడడం స్టార్టింగ్లో. దాని తర్వాత బదోని కూడా ఇద్దరు కలిసి కొంచెం స్లోగా ఆడడం. ఆ రన్ రేట్ అనేది అరౌండ్ 7 అయిపోవడం వాళ్ళకి కొంచెం అది బ్యాక్ ఫుట్లో పడేసింది. దాని తర్వాత పూరన్ యాక్చువల్లీ యాక్సలరేట్ చేయడానికి ట్రై చేశాడు. యాక్సలరేట్ చేశాడు కూడా ఒక 20 రన్స్. అతను 7-8 బాల్స్లో స్పాన్లో 20 రన్స్ కొట్టాడు. ఫస్ట్ 20 రన్స్ చాలా స్లోగా వచ్చే 20 బాల్స్లో 20 రన్స్ కొట్టాడు. దాని తర్వాత 12 బాల్స్లో 24 రన్స్ ఏమో కొట్టాడు. సో పూరన్ యాక్చువల్లీ యాక్సలరేట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ దాని తర్వాత చాహల్ వచ్చి పూరన్ని అవుట్ చేయడం ఈజ్ ఎ గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే పూరన్ చాలా గట్టి పిల్లర్ లక్నో వాళ్ళ బ్యాటింగ్లో. లాస్ట్ 2 మ్యాచ్ల్లో పూరనే వీళ్ళకి చాలా పెద్ద పిల్లర్ బ్యాటింగ్లో. సో పూరన్ అక్కడ అలా అవుట్ అవడంతో యాక్చువల్లీ టోటల్ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయారు లక్నో వాళ్ళు. పూరన్ అండ్ బదోని ఇద్దరు కలిసి స్కోర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ టార్గెట్ అనేది 180 190 వెళ్తుంది అని మనం అనుకున్నాం, కానీ పూరన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఆ టార్గెట్ 160 కూడా వెళ్తాలో లేదో అన్న డౌట్స్లోకి వచ్చేసాము. సో లోవర్ మిడిల్ ఆర్డర్ టోటల్గా లాస్ట్ 10 ఓవర్స్కి ఎక్స్పోజ్ అయిపోయింది. సో లాస్ట్ 10 ఓవర్స్లో వీళ్ళు లోవర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళకు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అని అనుకున్నారు, కానీ బదోని యాక్చువల్లీ వీళ్ళకి చాలా మంచిగా ఆడాడు. ఎందుకంటే ఆ 44 రన్ స్కోర్ అనేది అతని స్కోర్ ఆ 170 వరకు తీసుకెళ్లగలిగింది వాళ్ళ టోటల్ స్కోర్ని. కొంచెం రెస్పెక్టబుల్ టోటల్ అనే చెప్పుకోవాలి లక్నో వాళ్ళకి. ఆ గ్రౌండ్లో యాక్చువల్లీ 170 180 ముందు పార్ స్కోర్, కానీ ఈ పిచ్ కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. సో ఆ 190 వరకు ఎల్లుంటే పంజాబ్ వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళేమో, కానీ 170 వరకే ఆ టోటల్ స్కోర్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోవడం, లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి ఇంకా కాంట్రిబ్యూషన్స్ వస్తాయి అనుకున్న కాంట్రిబ్యూషన్స్ రాకపోవడం, మిల్లర్ కానీ అబ్దుల్ సమద్ కానీ వీళ్ళ దగ్గర నుంచి అంత మంచి కాంట్రిబ్యూషన్ రాకపోవడం, ఆ టోటల్ స్కోర్ 171కి రిస్ట్రిక్ట్ అవ్వడిపోయింది. దాని తర్వాత పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చారు బ్యాటింగ్కి. పంజాబ్ కింగ్స్ వాళ్ళకి కొంచెం బ్యాడ్ స్టార్ట్ అని చెప్పుకోవాలి ఎప్పుడైతే ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిపోయాడో. కానీ ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇద్దరు కలిసి క్రేజీ నాక్ ఆడారు. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు ప్రియాంశ్ ఆర్య స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు. సో కొంచెం డౌట్స్ అనేవి పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ మేనేజ్మెంట్లో కానీ కొంచెం వచ్చుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిపోయాడో కొంచెం బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు అనుకున్నారు, కానీ అవ్వలేదు. ప్రభ్ సిమ్రన్ సింగ్ ఒక్కడు నిల్చొని ఆ క్రేజీ నాక్ ఆడాడు, ఫైరీ స్టార్ట్ ఇచ్చాడు పంజాబ్ కింగ్స్ వాళ్ళకి. అక్కడ వీళ్ళకి మ్యాచ్ అనేది సెటప్ అయిపోయింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆడిన నాక్ యాక్చువల్లీ డిఫరెన్స్ అయింది 2 ఇన్నింగ్స్లో. ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆడిన నాక్ వల్లనే ఆ టార్గెట్ అనేది అంత సింపుల్గా వీళ్ళు చేజ్ చేయగలిగారు. దాని తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అండ్ నేహల్ వదేరా ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు. నేహల్ వదేరా కూడా చాలా మంచి ఫైరీ నాక్ ఆడాడు. సో వీళ్ళకి అంత ఈజీగా ఆ టోటల్ని చేజ్ చేయగల కారణమే ప్రభ్ సిమ్రన్ సింగ్ అండ్ నేహల్ వదేరా ఇద్దరు కలిసి ఆడిన ఆ ఫైరీ నాక్. ఇద్దరు ఆడిన ఫైరీ నాక్ వీళ్ళకి ఆ చేజ్ అనేది ఇంత సింపుల్గా అయిపోయేలాగా అయింది. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. వీళ్ళకి శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ వీళ్ళ క్యాప్టెన్సీలో కానీ బ్యాటింగ్లో కానీ శ్రేయస్ అయ్యర్ చాలా మంచిగా ఆడుతున్నాడు. ఆ 26 crores ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి పే ఆఫ్గా అయింది. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చాలా మంచిగా చేస్తున్న బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ చాలా వాల్యుబుల్ అవుతుంది పంజాబ్ కింగ్స్ వాళ్ళకి. సో పంజాబ్ కింగ్స్ క్రేజీ ఇన్వెస్ట్మెంట్ శ్రేయస్ అయ్యర్ మీద. సో ఇది టోటల్గా ఈ మ్యాచ్లో జరిగింది.
లక్నో యాక్చువల్లీ బౌలింగ్‌లో కొంచెం షార్ట్‌గా కనిపించింది. దిగ్విజయ్ రాఠీని పవర్ ప్లేలోనే వాడడం అనేది చాలా మంచి టాక్టిక్ అనిపించింది. ఎందుకంటే దిగ్విజయ్ రాఠీ చాలా బాగా ఏస్తున్నాడు బౌలింగ్. పవర్ ప్లేలో కూడా మంచిగా ఏస్తున్నాడు. కానీ దిగ్విజయ్ రాఠీకి సపోర్ట్‌గా ఏ బౌలర్ ఏయకపోవడం లక్నో వాళ్ళకి ఆహ్, ఆహ్, ఆ బ్యాక్ ఫుట్‌లో పడాల్సిన అవసరం వచ్చింది. అండ్ లక్నో వాళ్ళకి యాక్చువల్లీ బౌలింగే కొంచెం స్ట్రాంగ్‌గా కనబడుతుంది. బ్యాటింగ్ కొంచెం వీక్‌గా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్‌లో పూరన్ అండ్ మార్ష్ తప్పించి ఇంకెవరు ఆడట్లేదు. అక్కడ కాంట్రిబ్యూషన్ లేదు ఎవరి దగ్గర నుంచి. అండ్ బౌలింగ్‌లో యాక్చువల్లీ చాలా మంచిగా ఆహ్, యంగ్ టాలెంట్ గాని అందరూ కలిసి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు లాస్ట్ 2 మ్యాచెస్‌లో. కానీ ఈ మ్యాచ్‌లో అదే తక్కువైంది. దానివల్లనే వాళ్ళు మ్యాచ్ ఇంత దారుణంగా ఓడిపోయారు. యాక్చువల్లీ దారుణంగా ఓడిపోయారు. 16.1 లోనే కొట్టేసారు ఈ టోటల్‌ని. సో టోటల్‌గా ఈ మ్యాచ్ ఇలా జరిగింది. బ్యాటింగ్ ఇంకొంచెం కాంట్రిబ్యూషన్ రావాలి రిషబ్ పంత్ దగ్గర నుంచి. ఆ 27 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అంత నమ్మకం పెట్టుకున్నారు పంత్ మీద. కానీ పంత్ ఆ నమ్మకాన్ని తీర్చలేదు ఇప్పటి వరకు. సో, అప్‌కమింగ్ మ్యాచెస్‌లో పంత్ ఆ నమ్మకాన్ని నెరవేరుస్తాడని కోరుకుందాం. సో, ఇది టోటల్‌గా ఈ మ్యాచ్‌లో జరిగింది. మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్